రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటుండటంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అసమ్మతిని అణిచివేయటానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హలో ఇండియా, ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకుంటున్న తీరును చూడాలంటూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో ట్వీట్ చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరి, సోషల్ మీడియా గొంతు నులిమే ప్రయత్నాలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హలో ఇండియా, ఏపీలోని పోలీసు వ్యవస్థ పనితీరును చూడమంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు మొత్తం పోలీసు యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమ్మతిని అణిచివేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను క్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటి వాక్ స్వాతంత్ర్యమని, దాన్ని మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో పొందుపరిచారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపించేవారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు వైఎస్ జగన్. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు ఎత్తి చూపుతూ అందుకు బాధ్యులైన తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏ మాత్రమూ సహించలేకపోతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు అనేక సందర్భాల్లో తప్పుపట్టినా ఏ మాత్రమూ పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో పలు సెక్షన్స్తో కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్ మండిపడ్డారు. అలా తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ విధంగా ఒక వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా, ఎక్కడా అసమ్మతి గలం వినిపించకుండా ప్రయత్నించటం, ఆ విధంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో అని చెప్పడానికి ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోందన్నారు వైఎస్ జగన్. వాటిపై విపక్ష వైఎస్ఆర్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు ఏ మాత్రమూ పట్టించుకోవటం లేదని తెలిపారు. సాక్ష్యాధారాలు చూపించినా కనీసం కేసు నమోదు చేయటం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటం, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించటం, ప్రతిపక్ష గొంతు నొక్కేయడమే లక్ష్యంగా పనిచేయటం, సోషల్ మీడియాపై నియంత్రణ, మొత్తంగా అసమ్మతిని అణిచివేయటం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.